మే ద్వాదశ రాశులు ఒక్కసారి చూసుకున్నట్లయితే మే నెల మనకి దానికన్నా ముందు ఏంటంటే మనకి ఈ మే 2వ తారీఖు నుంచి అంటే మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి గురుడు మారబోతున్నాడు కాబట్టి సో ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఒక్కసారి చూసుకున్నట్లయితే సో మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు అనే దాని గురించి ఒక్కసారి మాకు తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ముందుగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గోచారం వేరు, గ్రహచారం వేరు. గోచారంలో మనకు ప్రతి గ్రహాలు మారుతూ ఉంటవి. సంవత్సరానికి ఒకసారి గురువు, అదే విధంగా 2.5కు ఒకసారి శని గ్రహము ట్రావెల్ చేస్తూ ఉంటుంది. కానీ మీరు పుట్టినప్పుడు ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఒక పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని ఆధారంగా తీసుకొని మనము చూసేటువంటి లగ్నము, ఆ యొక్క లగ్న కుండలి, 12 చక్రాసు, ఏ గ్రహము ఎక్కడైతే ఉన్నది అనేటువంటిది మాత్రం నిజము. ఎందుకంటే ఈ గోచారాన్ని పట్టుకొని మనము ఎక్కువగా కూడా ఇది 100లో ఇప్పుడు సురేషు అనేటువంటి పేరు గల వ్యక్తులు కొన్ని వందల వేల మంది ఉన్నారు. నరేషు అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. రమేషు అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కనుక ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేటువంటిది మనకు చాలా కష్టం. కనుక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం మస్ట్. మాకు డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం లేదు అనుకుంటే ప్రశ్న శాస్త్రం మీద చూడవచ్చును. లేదు అనుకుంటే పిల్లల డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం మీద నుండి మీది కూడా కనుక్కోవచ్చు. ప్రజెంట్ గా ఎట్లా ఉంది ఏమిటి అనేది విన్నరా. అది ఆ రకంగా ముందుకు వెళితే బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము అనేటువంటిది ఎగ్జాక్ట్గా మనకు గురువారం రోజు తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి మిడ్నైట్ 1:15 మార్పు చెందేటువంటి పరిస్థితి ఉన్నది. మేషంలో ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహము వృషభ రాశిలోకి రావడం జరుగుతున్నది. మరి దీని మార్పు వలన కేవలం ఒక గురుగ్రహము మారితే వచ్చేటువంటి ఫలితాలు అనేటువంటిది కాకుండా గురుగ్రహానికి, శనిగ్రహానికి, కుజగ్రహానికి సైడ్ లుక్స్ అనేటువంటివి ఉంటుంది. ఓవరాల్ గా 9 గ్రహాలలో ఈ 3 గ్రహాలకు ఎక్స్ట్రా లుక్స్ ఉంటుంది. కుజునికి ఉంటున్న స్థానం నుండి 4వ స్థానము, 7వ స్థానము, 8వ స్థానాన్ని ప్రేరేపించగలుగుతాడు. అదేవిధంగా శని భగవానుడు లగ్నాన్ని 3వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానాన్ని ప్రేరేపించగలుగుతాడు. గురువు కూడా ఉంటున్నటువంటి స్థానం నుండి 159 అంటే 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాడు. అంటే తన లుక్స్ అక్కడ పడుతూ ఉంటుంది. కేవలం ఒక గురువు ఉన్నటువంటి స్థానం కాకుండా మరి ఈ లుక్స్ వల్ల కూడా జరిగేటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి ఈ కన్యా రాశి కూడా అంటే గురువు మార్పు వల్ల మరి వీరికి ఆదాయం పరంగా కానీ సో వీటన్ని అన్ని రంగాలు చూసుకున్నట్లయితే మరి ఆదాయం పరంగా ముఖ్యంగా ఎలా ఉండబోతుంది అండి? తప్పకుండా అమ్మ, కన్యా రాశి వారికి చాలా బాగుంది. ఫస్ట్ మేషరాశి, తర్వాత కర్కాటక రాశి, అటు పిమ్మట కన్యా రాశి. వీరికి 6వ స్థానంలో శని భగవానుడు, 9వ స్థానంలో ఈ యొక్క గురువు. కనుక పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి సందర్శనాలు, ఎట్ ద సేమ్ టైం ఏమైనా గుడి నిర్మించాలి అని అనుకున్నటువంటి వారికి చందాలు రావడం కానీ, అంటే ఆధ్యాత్మికత విషయాలకు సంబంధించినటువంటి అది ఏ విషయమైనా, ఏదైనా ఉపదేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నా, లేదా వీరికి ఎవరైనా గురువు గురించి అనుగ్రహం కావాలన్నా, లేదా చక్కటి చదువులో రాణించాలి అన్నా, లేదా మంచి ఉద్యోగం రావాలి అన్నా, 9వ స్థానంలో గురువు అంటే నాట్ ఎ జోక్, మంచి సూపర్. ఇక పూర్వజన్మ సుకృతమే. ఈ 1 ఇయర్ కూడా 1.5 ఇయర్, మరి ఇంతకు ముందు ఈ లాస్ట్ 1.5 ఇయర్ అయితే వీరి బాధలు అయితే వర్ణన అనేది ఖచ్చితంగా. భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, విడిపోయిన అటువంటి వారు ఉన్నారు. నా దగ్గరికి చాలా మంది వచ్చిన కేసులు కన్యా రాశి వారు ఉన్నారా. భార్యాభర్తలలో అన్యోన్యత పోవడం కావచ్చును, అదేవిధంగా
పార్ట్నర్షిప్లో విభేదాలు రావడము, బిజినెస్ లాస్ రావడము ఆల్ ఆఫ్ సడన్గా, ఇంకా చాలా చాలా ఇబ్బందులు అయితే ఉన్నవి. ఇప్పుడు వీరికి పర్వాలేదు, మే ఇప్పుడు నుండి అంత అనుకూలంగా ఉంది. 100% మే నుండి చాలా అంటే చాలా బాగుంది. ఓకే. మీరు బాగుంది అనే అనుకోండి ఇక. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అనేటువంటిది ఓపెన్ చేసి చూస్తే అందులో ఏదైతే రన్ అవుతుందో దశ, మహాదశ, అంతర్దశను బట్టి అది వేరే ఉంటుంది. కానీ తప్పకుండా కన్యా రాశికి బాగుంది. మరి బాగుంది అంటున్నారు, మరి నాకు ఎలాంటి రిజల్ట్ కనబడతలేదు అనుకుంటే ఒకసారి మీ చార్ట్ చెక్ చేసుకో. అవును, అది దానికి ఎవరేం లేదు చేసేది. వెనుకటి కాలంలో ఫలానా మకా నక్షత్రము, మా అక్షరము, సో దానికి ఎవరు సూర్యుడు అధిపతి, ఫలానా మహేషో లేకపోతే మునిందరో మురలో ఇట్లా పేరు పెట్టేది. మా మీద మా కలుస్తుండే బాగుంటుండే. ఇప్పుడు అట్లా లేదు కదమ్మా. మీకు నచ్చిన పేరు పెట్టుకుంటున్నారు, శ్రీనివాస్ అని, శ్రీకర్ అని, లేకుంటే శ్రేష్ఠ అని, శ్రద్ధ, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి పేర్లు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయంలో ఉన్నటువంటి నామకరణం వేరుంటుంది, జన్మనామము. వీరి పేరు వ్యవహారిక నామం వేరే ఉంటుంది. కనుక జాతకం ఏం చూసుకోవాలి, ఎట్లా వర్తిస్తుంది అనే కన్ఫ్యూజే కదా ఇది. కనుక కన్యా రాశి వారికి బాగుంది అన్నింటా. మరి ఈ యొక్క గురువు దృష్టి చూసుకున్నట్టయితే వీరి లగ్నం మీద పడడం జరుగుతున్నది. గురువు దృష్టి లగ్నం మీద పడడం వలన కాస్త ఏమైనా షుగర్ రిలేటెడ్ ఇబ్బందులలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి, షుగర్ బీపీ ఉండేటువంటి వారు. ఇంకా మరలా చూసుకున్నట్టయితే 4, 5, 6, 7 సప్తమ దృష్టిలో భాగంగా కన్యా రాశి వారికి 3వ స్థానంలో ఉన్నది. 3వ స్థానం ఇందాక మనం చెప్పుకున్నటువంటిది ఏమిటి, సోదరి మనులు కావచ్చును, వారితోని ఏమైనా డబ్బు సంబంధిత లావాదేవీలలో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకా చూసుకున్నట్టయితే 9వ స్థానము పంచమ దృష్టి అవుతుంది. 9వ స్థానము అంటే కన్యా రాశి వారికి పంచమ స్థానము కాస్త ఇబ్బంది. పంచమ దృష్టి ఉంది కనుక కన్యా రాశి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు విదేశాలకు వెళతా అనుకుంటే ఇబ్బందులు రావడం కానీ, లేదా చదువు విషయంలో వారికి కాస్త ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి కానీ, లేదా పిల్లలకు ఏమైనా ఆల్ ఆఫ్ సడన్గా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేదా పిల్లలకు యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివి మేబీ ఏవైనా జరిగేటువంటి పరిస్థితులు ఉంటవి. ఎందుకంటే ఇక్కడ పంచమ దృష్టి వీరికి కాస్త నీచబడుతూ ఉన్నది కనుక మైనస్ వాతావరణం ఉంటుంది. కనుక బీ కేర్ఫుల్. గురువుకు సంబంధించింది వీరు కూడా పారాయణం కానీ ఏమైనా చేయించుకోండి, మన వద్ద తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది.